వీటన్ న్యూస్ కి స్వాగతం. చెన్నూరు మండలం బాబురావుపేట శివారు సర్వే నంబర్ 8లో పేదల గుడిసెలు వేసుకుని 2 సంవత్సరాలుగా ఎండను చలిని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అక్కడే కారు చీకట్లో కనీస సౌకర్యాలు లేకుండా నివసిస్తున్నారు. వీరి సమస్యలను పరిష్కరించాలని బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజన్న కాలనీని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొడిమికి చెన్నూరు ఏరియా కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆవాజ్ యోజన కింద ఇళ్లు తక్షణమే మంజూరు చేయాలని, కార్పొరేటర్లకు వేల కోట్ల రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం పేదలకు ఎందుకు ఇండ్లు ఇవ్వడం లేదు? అభివృద్ధి అంటే కార్పొరేట్ల అభివృద్ధి కాదని, పేద ప్రజలకు విద్య వైద్యం ఉండడానికి ఇళ్లు చేసుకోవడానికి పని ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న హామీలో ఇందిరమ్మ ఇళ్లు మొదటి ప్రాధాన్యతగా గుడిసెవాసులకు ఇవ్వాలని, పట్టాలు, కనీస సౌకర్యాలు, మంచినీరు, విద్యుత్, రోడ్లు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన పేదల జానెడు జాగా కోసం పోరాటం చేస్తున్నారంటే పాలకులు పేదల అభివృద్ధి పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల జీవితాలు మారడం లేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం అధికారుల గుడిసెవాసులకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు, కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అనేది జరిగింది. ఈ భారతదేశంలో మతోన్మాదాన్ని పెంచి కలిసి ఉన్నటువంటి మనుషులను విడగొట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసము కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే కావాలని చెప్పి అమిత్ షా గారు అంబేద్కర్ పైన, రాజ్యాంగం పైన హేళన చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడమని జరిగింది. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి హోమ్ మినిస్టర్గా కొనసాగుతున్నటువంటి అమిత్ షాకు సిగ్గు లజ్జ ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీకు మనవాదమే మనసుందే మీకు కావాలనుకుంటే భారత పార్లమెంట్లో ఒక్క నిమిషం కూడా ఉండే అటువంటి అర్హత బీజేపీ కానీ, అమిత్ షా కానీ, ప్రధానమంత్రి కానీ లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే తనను బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.